ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? మేము ముందుకు రాకైతే చాలా రోజులు అవుతుంది కదా ఇట్లా లైవ్లో. ఈరోజు అయితే నేను నా జ్యువెలరీ కలెక్షన్ వీడియో మీకు షేర్ చేద్దాం అనుకొని మేము ముందుకు వచ్చాను. మరి నా జ్యువెలరీ ఎంత ఉందా ఏంటా అని చూసేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే నా నల్ల పూసల కలెక్షన్ అయితే చూపించాలనుకుంటున్నా. చూడండి, ఇదొకటి, తర్వాత ఇదొకటి నార్మల్ చైన్, ఇది కూడా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వేసుకుంటా. తర్వాత ఇదొకటి, ఇట్లా సింపుల్ ఇష్టం అనిపిస్తుంది నాకైతే, పికాక్ ఉంటుంది. ఇంకొకటి ఇది, ఇవి డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా సెట్ అవుతాయి అని చెప్పి ఇవి తీసుకుంటాను నేను. ఇంకొకటి ఇట్లా, దీనికి లాకెట్ వచ్చింది. ఏదైనా మనకు నచ్చిన లాకెట్ ఒక 3 వచ్చినాయి. ఎప్పుడైనా నచ్చింది మనం మ్యాచింగ్ని బట్టి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీని మధ్య లాకెట్ ఉంటుంది, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఇది లాకెట్. ఇట్లా మనము నచ్చింది మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట లాకెట్. ఇవి నా నల్ల పూసల కలెక్షన్ అయితే. తర్వాత ఇది నేను ఒకటి వేసుకున్నా కదా, ఇది. తర్వాత నెక్లెస్ కలెక్షన్ చూపిస్తా. ఇదే అండి నెక్లెస్, నా వీడియోస్లో చూసి ఉంటారు మేబీ. ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే. మనం సైజ్ దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, అంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంత పెద్దగా వస్తుంది, మనకి ఎట్లా నచ్చితే అట్లా అన్నమాట. ఇదొకటి. తర్వాత ఇదే అండి, ఇది అన్నిటిపైకి మ్యాచ్ అవుతుంది. ఇది లాంగ్ది కూడా ఉంది, కాకపోతే సేమ్ డిజైన్ లాంగ్ది కూడా ఉంది. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇది ఇట్లా. తర్వాత ఇది కూడా అన్నిటిపైకి వేసుకోవచ్చు. ఇది కూడా. తర్వాత ఇవి మా పాపయి, నావి కావు, అంటే నేను వేసుకోను. ఇది కూడా ఇంకా సేమ్, మనం కూడా వేసుకోవచ్చు. ఇది కూడా అన్నిటిపైకి వేసుకోవచ్చు. తర్వాత ఇది కూడా మా పాపదే, నేనైతే ఎప్పుడు వేసుకోలేదు. ఇది కూడా ఇంకా పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. ఇది కూడా మా పాపదే. లాకెట్ ఏమో ఇట్లా వచ్చింది. ఏ జ్యువెలరీ కలెక్షన్ అయినా నేను మా పాప పెద్దగా అయిపోయింది కాబట్టి ఇద్దరం కలిసి వేసుకుంటాము. తర్వాత చాకర్ లాంటిది ఉంది ఒకటి, ఇదిగోండి చాకర్. ఇది మా పాపకు వాడుతున్నా ఇప్పుడు, అప్పుడు ఫస్ట్లో నేను వేసుకునేదాన్ని. ఇది కూడా మా పాపదే. నేనైతే ఒక్కసారి ఏమో వేసుకున్నట్టున్నా అంతే. ఇది కూడా మా పాపదే. తర్వాత ఒక చిన్న చైన్, ఇది దేని మీదకైనా వేసుకోవచ్చు. ఇవి డిస్కో పూసలో ఏమంటారంట అండి, ఇవి నాకు తెలిసిన వరకు. మళ్ళీ ఇంకేమైనా అంటారేమో నాకు కామెంట్ చేయండి. ఇది. తర్వాత ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ చైన్స్. ఇవి 3 కలర్స్ ఉంది నాకు, కాకపోతే 2 మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. ఇది ఒకటే నా దగ్గర ఉంది. ఇది ఒకటి నార్మల్ చైన్. ఇప్పుడు నా నల్ల పూసల కలెక్షన్ అండ్ నెక్లెస్లు అయితే చూసారు కదా. ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అనేవి ఎక్కువగా వాడనండి, ఒక్కొక్క దగ్గర బాక్సులు ఉంటుండొచ్చేమో. నా దగ్గర ఉన్న వరకు చూపిస్తాను.
ఎక్కువ వాడను, నాకు ఎక్కువ గోల్డ్వే పడతాయి అన్నమాట. రోల్డ్ గోల్డ్ అంతగా పడవు, పెట్టుకున్నా కూడా ఇట్లా బయటకు వెళ్ళి రాగానే మళ్ళీ తీసి పెట్టడము. ఇదిగోండి ఇయర్ రింగ్స్, దగ్గరికి వెళ్ళి ఇవి. తర్వాత ఇందాక నేను నల్ల పూసల దండ చూపించాను కదా లాంగ్ది, దాని మీద కమ్మలు ఇవి. ఇది చైన్ ఉంది, దీనిది సిల్వర్ కలర్ది. ఇది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. కమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇయర్ రింగ్స్ అంటే నాకైతే చాలా ఇష్టము. ఇవి చాలా ఇష్టం నాకు ఇయర్ రింగ్స్ అంటే. తర్వాత ఇవైతే ఎప్పుడు తెచ్చుకున్నానో అండి, ఇంకా మంచిగా ఉన్నాయి. ఇవైతే లాంగ్ చైన్ పైకి వచ్చినాయి ఇవి. తర్వాత మంగకుందని అని అంటారు కదా, ఇవి ఆల్రెడీ 2 times తెచ్చుకున్నా. అవి వాడిన తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాయి. ఇవి అంత ఇష్టం నాకు. నేను అనుకుంటున్నా ఇవి గోల్డ్ చేయించుకుందాము అని అనుకుంటున్నా. తర్వాత ఇవి కూడా అన్ని డ్రెస్సెస్ పైకి వస్తాయి, శారీస్ పైకి వస్తాయి. ఇవి కూడా రీసెంట్గా తీసుకున్నా. తర్వాత ఇవి కూడా రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది, అబ్జర్వ్ చేస్తే. ఇదిగోండి ఇవి అండి ఇయర్ రింగ్స్ అయితే ఇవి. ఇంకా నా చెవులకు ఉన్నాయి ఇవి గోల్డ్వి అయితే. ఇంకా కమ్మల బుట్టాలు ఉన్నాయండి, అవి కూడా చూపించలేదు, అవి కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే మీషోలో బుక్ చేసుకున్నాను నేను, మా పాప కోసం బుక్ చేసి ఉంటే. దాని మీద కమ్మలు ఇట్లా వచ్చినాయి, చాలా మంచిగా సెట్ అయింది మా పాపకైతే. ఇది నేను కూడా వాడుకోవచ్చు, శారీస్ పైకి అయితే సింపుల్గా బాగుంటుంది. కమ్మలు ఇవి. ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చూపిస్తాను ఆగండి. ఇందాక గోల్డ్ నా చెవులవి, తర్వాత కమ్మలు బుట్టాలు అన్నా కదా, అవి ఇవి. ఇవి తర్వాత ఇవి నెక్లెస్ పైకి వచ్చినాయండి, చూపిస్తాను. నా నెక్లెస్ పైన లాస్ట్లో మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను నేను దేని పైకి ఉన్నాయని. తర్వాత ఇయర్ రింగ్స్ ఇవి గ్రీన్ కలర్వి, బుట్టాల టైప్ ఇట్లా ఉంటాయి. తర్వాత ఇది ఒక చైన్, ఇది శిల్పారామం వెళ్ళినప్పుడు మా పాప కోసం తీసుకున్నా. వేసుకుందామంటే ఆమె కొంచెం కిందికి అవుతుంది, అందుకే వేయడం లేదు. ఇదిగోండి ఇవి ఎక్కువ నడుస్తున్నాయి కదా ఇప్పుడు. బ్యాంగిల్స్ చూపిస్తాను. బ్యాంగిల్స్ అయితే వేస్తూనే ఉంటా, మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర పడేసి వస్తా, ఏడబడతా పడేస్తూనే ఉంటా, తెచ్చుకుంటూనే ఉంటా, మూలకు పడేస్తూనే ఉంటా. చూడండి ఈ బ్యాంగిల్స్. ఇవైతే ఈ బ్యాంగిల్స్ నేను తీసుకొని ఒక 5 years వరకు అవుతుందేమో. అప్పటి నుండి ఇవి సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఎట్లుంటాయి అట్లనే ఉన్నాయి. ఇవేమో మొన్న పండగ టైంలో తీసుకున్నాను, సిల్వర్వి, అంటే సిల్వర్ కలర్లో. చాలా బాగా నచ్చినాయి నాకు. బ్యాంగిల్స్లో ఈ 2 సెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మట్టి గాజులు వేసుకోనండి, ఇట్లాంటివే ఎక్కువ వేసుకుంటాను. మట్టి గాజులు అంటే ఎప్పుడో ఒకసారి పెళ్ళిళ్ళకి ఏమైనా వెళ్ళినప్పుడు వేసుకుంటా, అది కూడా చాలా తక్కువ. ఇంక ఇట్లనే హెవీ ఇట్లనే తెచ్చుకుంటా. ఇవి మా పాప బ్యాంగిల్స్, ఇవి నా బ్యాంగిల్స్. ఇవండి బ్యాంగిల్స్. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే మంచివి చూపించాను. మట్టి గాజులు కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి నా చేయికి ఇలా ఉన్నాయి. ఇంట్లో ఉంటే ఇవి కూడా వేసుకోను అనమాట. ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్. ఇవన్నీ బంగారం అనుకుంటున్నారేమో, అన్నీ ఉట్టివే అండి. ఓన్లీ ఇయర్ రింగ్స్, ఈ బుట్టాలు మాత్రమే బంగారువి, మిగతా అన్నీ ఉట్టివే. ఓకేనా? నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా?
ఇప్పుడు ఒకసారి క్లియర్గా మొత్తం కింద లైన్గా పెట్టి చూపిస్తాను, ఓకేనా? ఇయర్ రింగ్స్ దీనిపైకే వచ్చినాయి సింపుల్గా చిన్నగా ఇట్లా. ఇవేమో నల్ల పూసల దండ పైకి ఇయర్ రింగ్స్ అన్నీ ఇవి నల్ల పూసల పైకి వచ్చినాయి. ఇది నార్మల్ చైన్, ఇవి బ్యాంగిల్స్. ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం. ఇవి నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం ఇవే అన్నమాట.